స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో నమస్తే అండి, నేను మీ ములగపాటి తెలుగు ట్రేడర్ని. సో ఎలా ఉన్నా అందరూ బాగున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు మీరందరూ కలిసి సపోర్ట్ చేసి 1500 వాచ్ అవర్స్ కంప్లీట్ చేశారు. సో దానికి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అయితే ఇంకా వాచ్ అవర్స్ చూడాల్సి అంటే వీడియోస్ చూసి సపోర్ట్ చేశారు, చాలా థ్యాంక్ యూ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఒకే ఒక ట్రేడ్ తీసుకున్నాను. అది సేమ్ BSE మీద అయితే తీసుకున్నాను అనమాట, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో ప్రాఫిట్ వచ్చేటప్పటికి చెప్తాను. సో ప్రాఫిట్ అంటే నేను మ్యాక్సిమం ఏంటంటే సెల్ ఆన్ బై చేశానండి. అంటే నేను అనుకున్న ఒక లెవెల్స్ని కరెక్ట్గా రీచ్ అవుతే అక్కడికి వచ్చిన తర్వాత ఎగ్జిట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో 3% నేను ఇన్వెస్ట్ చేసింది 9,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశానండి. సో అందులో 3% ఎక్స్పెక్ట్ చేసి ట్రేడ్ తీసుకున్నాను. సో నేను అనుకున్న నెంబర్ వచ్చిందనమాట. సో 3% రాగానే ఎగ్జిట్ కొట్టాను. 9,000లో 3% అంటే ఎంత? జస్ట్ కిడింగ్, 300 రూపీస్ ఎక్స్పెక్ట్ చేశాను అంతేనండి, అంతకుమించి ఇంకేం లేదు. సో 300 రాగానే ఎగ్జిట్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఈరోజు ప్రాఫిట్ వచ్చేటప్పటికి 327 రూపాయలండి. సో ఇక్కడ మీకు ట్యాక్సెస్ అవన్నీ కట్ అయిపోగా నాకు అంటే ఈసారి ఎక్కువ తీసుకున్నాడు. అంటే ట్యాక్స్ వచ్చేటప్పటికి ఆర్డర్స్లోకి వెళ్ళి కాంట్రాక్ట్ నోట్లోకి వెళ్తే 49 రూపాయలు దొబ్బాడండి. బాగానే ఎక్స్ట్రా చేస్తున్నాడు వీడు, బాగానే ఎక్స్ట్రా. సో గైస్ ఎలా అనిపించింది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సాటర్డే సండే ఫస్ట్ టైం స్పెండ్ చేశారా? మంచిగా రిఫ్రెష్ అయ్యారా? సో ఎక్కువ టైం స్పెండ్ చేసినందుకు చూసారు ఎలా మంచిగా ఎనర్జీ వస్తుంది అనమాట. ఎనర్జీలో మంచి పాజిటివ్ ఎనర్జీలో ట్రేడ్ తీసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట, మజా. సో సార్ పక్కన పెట్టండి. సో టోటల్ వచ్చేటప్పుడు 49 రూపీస్ ట్యాక్స్ పడ్డది అనమాట. అంటే ఎంత నాకు 327లోంచి 49 రూపీస్ తీయాలి. 327 మైనస్ 49 278 రూపాయలండి. సో ఇంకోటి ఏంటంటే నేను 14,000 రూపీస్ టార్గెట్ పెట్టాను కదా. సో తర్వాత ఈరోజు నేను కొంత కట్ చేశానండి, మైనస్ ఇన్స్టెంట్ విత్డ్రా చేశాను అనమాట. అంటే నాకు కొన్ని కరెంట్ బిల్లు కట్టాల్సినవి ఉన్నాయి, కొన్ని వైఫై బిల్లు, ఇంటర్నెట్ రీఛార్జ్లు ఇవన్నీ కట్టాల్సినవి ఉన్నాయి. సో దాని గురించి కొంత మనీ తీసాను అనమాట. సో కరెంట్ అయితే తక్కువ అమౌంట్ ఉంది దీంట్లో, ట్రేడింగ్ అకౌంట్లోను 10,900 సంథింగ్ అరౌండ్. సో ఇప్పుడు ఈ 12,000 చెప్పుకున్నానండి. 12,000 టార్గెట్ అనమాట ఈ వీక్. సో చూద్దాం 12,000 రీచ్ అవుతానా లేదా అనేది నెక్స్ట్ చూడాలి. ఈ వీక్ అంతా వెయిట్ చేయాలంటే 1000 రూపాయలు అనమాట. అండ్ HDFCలో కూడా ఒక లోన్ తీసుకున్నానండి. అంటే తెలిసిన వాళ్ళ దగ్గర లోన్ తీసుకుందాం అనుకున్నాను, కానీ HDFC ఎలాగైనా మనకి నాలెడ్జ్ ఉన్నప్పుడు మనల్ని ఎవడు ఏం పీకలేడు. ఓకే, సో అంటే అలా ఉండకూడదు, అంటే ఆ యాటిట్యూడ్ ఉండకూడదు, అంటే పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉండటం వల్ల ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాను. సో గైస్, మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరగా ఉంది. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వాట్సాప్ గ్రూప్ కూడా ఒకటి ఏడ్చింది. నాతో పాటు ఈ రాజు లోకేష్ గారు అని చెప్పేసి ఆవిడ పేరు, నాతో పాటు ట్రేడ్ చేశారనమాట. అనితా లోకేష్ గారు కూడా ట్రేడ్ చేశారు, ఆవిడకి కూడా లాభం వచ్చింది. అంటే వాట్సాప్ గ్రూప్లో లైవ్ కాల్ చేసాం యాక్చువల్లీ. అంటే లైవ్ స్ట్రీమ్ చేయొద్దన్నారు, మళ్ళీ లైవ్ కాల్ చేసుకుని మాట్లాడుకొని ట్రేడ్ తీశారనమాట. అంటే అయితే నాకంటే ముందే ఆవిడ ట్రేడ్ చేయడం జరిగింది, నా గైడెన్స్ ఏమీ లేదు అందులో. బట్ కానీ ప్రీవియస్ డే గైడెన్స్ అనేది ఆవిడకి హెడ్జ్ అయిందనమాట. బట్ అందులో కూడా చాలా హెల్ప్ ఏంటంటే ఈవిడికి రిట్రేస్మెంట్ ఒక విషయం చెప్పాను, రిట్రేస్మెంట్ గురించి చెప్పినప్పుడు. సో అది కొంచెం హెల్ప్ అయింది. బట్ అందులో కూడా ఆవిడకి లక్కే కలిసి వచ్చిందండి, లక్ కలిసి వచ్చింది. సో ఎనీహౌ అనిత గారు, సో కంగ్రాచులేషన్స్ అండి. అండ్ మీరు కూడా ఎవరెవరు ట్రేడ్ తీసుకుంటున్నారో కింద వాట్సాప్ గ్రూప్లో మీరు పోస్టులు చేస్తూ ఉంటే చూస్తూ ఉంటాను నేను ఏంటనేది. సో మీ నుంచి ఏమైనా నేర్చుకోవడం, నేను ఒక విషయం అండి, నా నుంచే కాదు, నేను ఒక నిరంతర విద్యార్థిని ఈ ట్రేడింగ్ దాంట్లోనూ. సో మీ నుంచి కూడా నేను నేర్చుకుంటానండి, అర్థమైందా? అంతేగాని నా నుంచి మీరు నేర్చుకుంటానికి నేను చెప్పను, అంత మాస్టర్ ఏం కాదు. నేను వచ్చి 1 year కూడా కంప్లీట్ అవ్వలేదు ఈ ట్రేడింగ్లోకి. కాకపోతే ఏంటంటే ఒకటే ట్రేడ్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఎవరో బాగా తలుచుకుంటున్నారండి. సో ఒకటే ట్రేడ్ షేర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల సో ప్రాఫిట్స్ బాగుంటాయి. మీరు కూడా ఇది అప్లై చేయండి, ఓకేనా? ఒక ట్రేడ్ని బాగా అబ్జర్వ్ చేయండి ఒక 1 month, తర్వాత నెక్స్ట్ మంత్ మీకే అర్థమైపోతుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళొచ్చు, మీకే నాలెడ్జ్ వచ్చేస్తుంది దాని మీద, ఆ షేర్ మీద.
ఓకేనా, నెక్స్ట్ ఏ మూమెంట్ తీసుకుంటుందో కూడా చెప్పగలరు వాల్యూస్ని బట్టి. సో ఓకే గైస్, మరి ఉంటాను మరి, ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చాలా రోజులు అయిపోయింది మనందరూ కలిసి మీతో మాట్లాడి, ఓకేనా. సో గైస్, చూస్తూ ఉన్న వాళ్ళందరూ కామెంట్ చేయాలి. అంతేగా మీరు కామెంట్ పెట్టరేంటండి మీరు? పెట్టకపోతే చాలా బాధ వేస్తుంది నాకు. అండ్ మీ అన్నయ్య గారు, మీ తమ్ముడు గారు కూడా కామెంట్ పెట్టండి. అండ్ వాట్సాప్ గ్రూప్లో ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్గా ఉండండి దయచేసి. ఉంటాను మరి, బాయ్.